గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి దీక్షా పాఠంలోని 2వ భాగం చెప్పుకోబోతున్నాము. నిన్నటి రోజున మనము కవి పరిచయము, ప్రక్రియ, ప్రవేశిక, కాశీనగరంలో వేదవ్యాసుడు అతని శిష్యులు భిక్షాటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు మొదలైనవి చెప్పుకున్నాం. వ్యాసుడు ఆకలి తీవ్రతను భరించలేక కోపంతో కాశీనగరాన్ని శపించబోతున్నాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ మందిరం ముందల పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వేద వ్యాసుని ఈ విధంగా పలకరించింది. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పీల్చే హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచ్చితాభరణంబులు గల్లు గల్లనన్. ఆమె వేదవ్యాసుని ఏ విధంగా పిలిచింది అనేది చూద్దాం. వేదములయందు, పురాణములయందు, శాస్త్రములయందు ప్రతిపాదించబడిన పదవి మార్గమునకు నదవీయసి అయిన మిక్కిలి దూరముగా లేని వేద పురాణ ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంద్రి కాశికానగరము అనేది హాటకపీఠ స్వర్ణపీఠము మీద శిఖరమందు అధిరోహించి ఉన్న ఆదిమ శక్తి అయిన ఆ శక్తి స్వరూపిణి అయిన పార్వతి హస్తంతో సంజ్ఞ చేసింది, చేతితో ఇలా పిలిచింది. ఆదరముతో కూడిన విలాసముతో రత్నములతో ఖచ్చిత పొదుగబడిన ఆభరణంబులు నగలు గల్లు గల్లుమని శబ్దం చేస్తుండగా సంయమివర ఓ మునీశ్వర ఇటు రమ్ము ఇలా రమ్మని పిలిచింది. సకల వేదాలు, పురాణాలు, శాస్త్రాలు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న ఆ పెద్ద ముత్తైదువ కాశికా నగరం అనే బంగారు పీఠంపై కూర్చుని ఉన్న ఆ ఆదిశక్తి తన చేతితో సైగ చేసింది. ఆ సైగలో ఆదరం కనబడింది. అప్పుడు ఆమె ఇలా సంజ్ఞ చేస్తుంటే ఆమె చేతికి ఉన్న రత్న ఖచ్చితమైన ఆభరణాలు గల్లు గల్లు అంటూ చప్పుడవుతున్నాయి. ఆ విధంగా చప్పుడు అవుతూ ఉండగా ఆమె మునీశ్వరుని ఇటు రమ్మని పిలిచింది. ఆకంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నంగడు కడు నంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే నీకంటెన్ మతిహీనులే కటకట నీవార ముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. వ్యాసుణ్ణి అడుగుతుంది ఆ పార్వతీదేవి. ఇప్పుడు ఆకంఠంబుగన్ గొంతు దాకా మాధుకర భిక్షాన్నంబు నీకు తినడానికి మధుకరమైన రుచికరమైన భిక్షాన్నము భక్షింపగాన్ తినడానికి లేకపోయేసరికి కడున్ మిక్కిలి అంగలార్చెదవు గంతులు వేస్తున్నావు కోపంతో. మేలే నీవు చేసే పని మంచిదేనా, లెస్స బాగున్నదా, శాంతుండవే ఎంత శాంతగుణం కలవాడవో తెలుస్తుంది. కటకట అయ్యో నీవార ముస్తింపచుల్ ఏ పూటకు ఆ పూట పిడికెడు వడ్లు దంచుకొని తినేవాళ్ళు, శాకాహారులు కాయగూరలు మాత్రమే తినేవాళ్ళు, కందభోజులు దుంపలు మాత్రమే తినేవారు, శిలోంచ ప్రక్రముల్ శిల కోత కోసిన వరిమలలో రాలిన కంకులను ఏరి వాటిని తినేవాళ్ళు, ఉంచ ప్రక్రముల్ రచ్చరోళ్ల వద్ద వడ్లు దంచేటప్పుడు ఆ చుట్టూ పడిన గింజలను ఏరుకొని వాటితో తినేవాళ్ళు, తాపసులు తపస్సు చేసుకునేవారు, నీకన్నా మతిహీనులే బుద్ధి తక్కువ వాళ్ళ అని అడుగుతుంది. ఇప్పుడు గొంతు తాకా తినడానికి రుచికరమైన అన్నం దొరకలేదని చాలా చిందులు వేస్తున్నావు. ఎంత శాంతమూర్తివి నువ్వు, శాంత స్వభావం కలవాడివేనా? పిడికేడు వరిగింజలతో జీవితాన్ని గడిపేవాళ్ళు, శాకాహారంతో దుంపలు తిని బతికేవాళ్ళు, వరి మల్లలో కంకులు ఏరుకొని బతికేవాళ్ళు, రోళ్ల దగ్గర జారిపడిన బియ్యాన్ని ఏరుకుని దానితో జీవనం సాగించేవాళ్ళు మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళ అని అడుగుతుంది. ఓ మునీశ్వర వినవయ్యయున్నయూరు కన్న తల్లియును ఒక్క రూపన్న రీతి ఎటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి కాశీ ఈ వీటి మీదైనా ఆగ్రహం తగునే అని అంటుంది. ఓ మునీశ్వరుడా, ఓ వ్యాస మహర్షి, ఉన్న ఊరు మనము పుట్టి పెరిగిన ఊరు, కన్న తల్లి మనల్ని కన్న తల్లి, ఒకే రూపం అన్న రీతి అన్న పద్ధతి. అంటే ఉన్న ఊర్లో ఉంటే మనము నిశ్చింతగా ఉంటాము. తల్లి మన కడుపు చూస్తుంది, మన ఆకలి మొదలైన మన అవసరాలన్నీ తల్లికి అర్థమైపోతాయి. వినవయ్య నీవు వినలేదా? అటు విశేషించి అంతకంటే ప్రత్యేకించి కాశీ పట్టణము శివుని ఈశ్వరుని యొక్క అర్ధాంగ లక్ష్మి భార్య, వీటి మీద ఈ కాశీనగరం మీద ఆగ్రహం కోపం తగునే
తగునా, ఇది సరి అయినదేనా? పెద్ద ముత్తైదువ రూపంలో ఉన్న పార్వతీదేవి వ్యాసుణ్ణి అంటుంది, ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అలాంటి విషయం నీవు వినలేదా? అంతకంటే విశేషించి కాశీ నగరం శివుని అర్ధాంగి అయిన అన్నపూర్ణ ఇక్కడ కొలువుంటది. నీవు ఇలాంటి నగరం మీద కోపించడం సరి అయినదేనా అని అడిగింది. ఇట్టి కాశికా నగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీ అంత వాడు కటకటంబడి శపింప దలంచునే, విశేషించి యాకొన్న వాడవు కావున నీ అవసరంబున నిన్ను హెచ్చి కుండాడుట మమ్ము బోటి గృహిణులకు మెచ్చుగాదు. మా ఇంటికి గుడువ రమ్ము, కుడిచి కూర్చున్న పిమ్మటం కొన్ని మాటలు నీతో నాడగలననిన నమ్మహాసాధ్వింగని పారాశర్యుండి ఇట్లనియే. ఆమె తన ఇంటికి భోజనానికి రమ్మని వ్యాసుణ్ణి ఆహ్వానిస్తుంది. మీ భోజనం అంటే ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు, నీ ఆకలి తీర్చిన తర్వాత నీతోటి కొన్ని మాట్లాడే విషయాలు ఉన్నాయి అని ఆ పార్వతీదేవి అంటే వేదవ్యాసుడు ఆమెతో ఇలా పలుకుతున్నాడు. అంటే ఇప్పుడు పార్వతీదేవి ఏమన్నదో మనము చూద్దాం. ఇట్టి కాశికా నగరం మీద, ఆ కాశీనగరం ఎవరు? ఈశ్వరుని అర్ధాంగి అయిన అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ప్రాంతం. భిక్ష లేకుండుట కారణంతో, భిక్ష లేదన్న కారణంగా నీ అంతటి మహర్షి కోపంతో శపించదలచడం సరి అయినది కాదు కదా. నీవు బ్రాహ్మణుడివే కదా, నీవేమన్నా చెలువడి అవుతుంది. నువ్వు భూసురుడవు, భూమి పైన దేవతకు సమానమైన వాడివి, ఇంకా ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా కుందాడటం అంటే నిందించటం మా వంటి గృహిణులకు సరి అయినది కాదు. కాబట్టి మొట్టమొదట నువ్వు మా ఇంటికి కుడువన్ తినడానికి రా, కొన్ని మాటలు నీతో మాట్లాడేది ఉంది అని ఆ విధంగా అన్న మహాసాధ్విని చూచి పరాశరుని కుమారుడైన వేదవ్యాసుడు ఈ విధంగా అంటున్నాడు. అస్తమింపగజేసినాడ హిమకరుడు శిష్యులేగా అపయయుతంబు చిగురుబోడి వ్రతము తప్పి భుజింపగా వలనుగాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అని అన్నాడు. అహిమకరుడు సూర్యుడు అస్తమింపగా నశమించడానికి సమీపించాడు. ఏం గాక నేనే కాకుండా శిష్యులు 10,000 మంది, ఆయుతంబు అంటే 10,000 మంది వ్రతము తప్పి, వ్రతం విడిచిపెట్టి భుజించడానికి నాకు సాధ్యం కాదు. చిగురు వంటి శరీరం గలదానా, నేడు ఈ రోజు కూడా నిన్నటి రోజునకు మరునాడు, మరుసటి రోజే అంటే నిన్న ఏది జరిగిందో ఈ రోజు కూడా అదే జరిగింది, ఇది నిజం అన్నాడు. అంటే ఓ అందమైన శరీరం గలదానా, ఓ గృహిణి, సూర్యుడు అస్తమింపడానికి సమీపించినాడు, నీవు నన్ను భోజనానికి ఆహ్వానిస్తున్నావు, కానీ నేనే కాక నాతో నా శిష్యులు కూడా ఉన్నారు. మాకు ఒక నియమం ఉన్నది, ఏంటంటే అందరం కలిసి భోజనం చేస్తాము, వాళ్ళను వదిలిపెట్టి నేను భోజనం చేయలేను. కాబట్టి నిన్నటిలాగానే ఈ రోజు కూడా మేము ఉపవాసమే ఉంటాము అని చెప్పాడు. అప్పుడు పార్వతి అనబుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యోమునివర నీవు శిష్య గణముంగొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేరుని నెందరతిథుల్ చనుదెంచిన కామధేనువుంబనిగొరినట్లు పెట్టుదు నపారమైన యభీప్సితాన్నముల్ అన్నది. అనవుడు వేదవ్యాసుడు అలా అనగానే కమలానన పద్మము వంటి ముఖము కల ఆ ముత్తైదువ అల్లన కొంచెం మెల్లగా నవ్వి ఇట్లా ఈ విధంగా లెస్సగాక మేలే సరి అయినదే ఓ మునివర, ఓ మునీశ్వర, నీవు నీ శిష్యగణములందరినీ తీసుకొని చెయ్యన శీఘ్రంగా వెంటనే రమ్ము, మా ఇంటికి భోజనానికి రా. విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క కృప పేరుని దయచేత ఎంతమంది అతిథులు చనుదెంచిన వచ్చినప్పటికీ కామధేనువు, దేవతల ఆవైన కామధేనువు పనిగొనినట్లు, కామధేనువు ఏది అడిగితే మనము అది వెంటనే ఇస్తుంది, ఆ విధంగా అపారములైన అంతులేని అభీప్సిత అన్నములు, కోరిన ఆహార పదార్థాలను పెడతాను అన్నది. వేదవ్యాసుడు ఇలా చెప్పగానే పద్మము వంటి ముఖము కలిగిన పార్వతి ఈ విధంగా చిన్నగా నవ్వి ఆ పరమేశ్వరుని దయచేత కామధేనువు ఎలా ఏది అడిగితే అది ఇలా ఇస్తుందో అలాగే నేను మీరు కోరిన ఆహార పదార్థాలు నీకు నీ శిష్యులందరికీ పెడతాను, కాబట్టి మా ఇంటికి భోజనానికి రా అని అన్నది. అనినట్ల కాక మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యులను గూర్చుకొని భాగీరథికించని యుపస్పర్శం ఆచరించి ఏతెంచిన. ఆ విధంగా పెద్ద ముత్తైదువ పార్వతి ఆ విధంగా చెప్పగానే మహాప్రసాదం అని వేదవ్యాసుడు తన శిష్యులను తీసుకొని
భాగీరథి అంటే గంగా నదికి వెళ్ళి అక్కడ స్నానం ఆచమనం పూర్తి చేసుకుని వచ్చారు. గొడుగు పాగల గిలకలు గులకరింప నిందు బింబాస్య ఎదురుగానే ఎగుదెంచి చాత్ర సహితంబుగా పరాశర తనూజుం బంతి సాగించే భుక్తి శాలాంతరమున. గొడుగు పాగల గిలకలు అంటే గొడుగుల వలె ఉండే కొంచెం ఎత్తుగా ఉండే పావు కోళ్ళు అంటే కాళ్లకు ధరించే పాదరక్షలు గులకరింపను మోగుతుండగా ఇందు బింబాస్య చంద్రబింబము వంటి, ఇందు అంటే చంద్రుడు, చంద్రబింబము వంటి చక్కని ముఖం కలిగిన ఆ ఇల్లాలు ఎదురుగా వ్యాసునికి అతని శిష్యులకు ఎదురుగా వచ్చి ఛాత్ర సహితంబుగా శిష్య సమేతంగా పరాశర తనూజుడైన వ్యాస మహర్షిని బంతి భోజనానికి భుక్తిశాలాంతరమున భోజనశాల లోపల వడ్డన సాగించింది. తాను ధరించిన గొడుగు పావు కోళ్ళు శబ్దం చేస్తూ ఉండగా చంద్రముఖి అయిన ఆ ముత్తైదువ ఆ వ్యాస మహర్షి అతని శిష్యులకు ఎదురేగి వాళ్ళని భోజనశాలలో కూర్చోబెట్టి అక్కడ ఆమె వడ్డన సాగించింది, వాళ్ళకు వడ్డించింది. ఈ విధంగా మనము భిక్ష పాఠం పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో పద్యాలకు ప్రతిపదార్థాలు, ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు చెప్పుకుందాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులతో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.